బంగారం, వెండి. ఏంటి సార్ ఈ పరిగేంటి? మాకేం అర్థం గావట్లా. నేను అనుకున్నా సర్లే ఓ 1,50,000 అయింది, 2,00,000 అయింది వెండి. ఓహ్! ఇది చాలా ఎక్కువ అనుకున్నా. హ్మ్. 3,00,000 దాటేయడం ఏంటి సార్? అవును. 5,00,000 గూడా అంటున్నారు. దాటేస్తదని. అవునండి. ఏంటసలు? అంటే మామూలుగా అసలు వెండి మనకి డిస్కషన్ పాయింట్ కాదండి. ఓకే. ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. ఎగ్జాక్ట్‌లీ. నార్మల్‌గా మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సార్ నాకు తెలిసి వెండి అంటే ఇంట్లో పట్టీలు అంతే కొనుక్కోవాలి. ప్లేట్లు. దీపపు కుందెలు లేదంటే ఆ! మ్యాంగో రిచ్ అంటే ప్లేట్లు అవును. కొనుక్కునేవాళ్ళు. అవును. ఇదేం పరుగు సార్ ఇది అర్థం కావట్లా. అవును. సో, అంటే గ్లోబల్‌గానండి ఈ కమోడిటీస్ అంటే ఏదైతే ఈ రేర్ ఎర్త్ మెటల్స్‌కి సంబంధించింది యెస్. ఏదైతే ఉందో యెస్. ఇవన్నీ కూడా గోల్డ్ కానివ్వండి, తర్వాత ఇది వెండి, గానియండి కాపర్ గానివ్వండి, ఈవెన్ కాపర్ మీరు కాపర్ కూడా ఇప్పుడు బజ్ అవుతుంది. అదే సో, అంటున్నా. ఇప్పుడు మనం బంగారం చూస్తే లాస్ట్ 1 ఇయర్‌లో 70% రిటర్న్ ఓకే. వచ్చింది. అలాగే సిల్వర్ చూసుకుంటే మనకి 160% దాకా మనకి ఎప్రిషియేషన్ కనపడింది. అదే అంటున్నా. కాపర్ చూసినా కూడా 50% ఎప్రిషియేషన్ కనపడింది. ఓహ్! సరే ఇవి పక్కన పెట్టండి. ఇప్పుడు క్రేజ్ అసలు యురేనియంకెళ్ళిపోయారు. సో, ఆ! సో ఇప్పుడు అంటే కాపర్‌ని నెక్స్ట్ గోల్డ్ అంటున్నట్టున్నారు గదా! అంటే దాని యొక్క కన్జంప్షన్‌ని బట్టి, దాని యూసేజెస్‌ని బట్టి అంటున్నారండి. సో, యల్లా. అంటే ఇవన్నీ కూడా ఆల్ దీస్ కమ్స్ అండర్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఓకే. ఎర్త్ మ్యాగ్నెట్స్ థీమ్ సో, అంతా కూడా వాట్ ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్‌లీ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటే మెటల్స్ అంటే? అంటే ఇప్పుడైతేనండి మనకి ఏదైతే మనకి ఎక్స్‌ట్రాక్షన్ ద్వారా వచ్చే ఏదైతే ఉంటాయో, అచ్చచ్చ! ఈ ఓకే. మైనింగ్ ద్వారా ఏదైతే వచ్చి ఉంటాయో ఇవన్నీ ఓకే. కూడా అంటే మనకి ఓకే. వాటి యొక్క యూసేజెస్ అనేది ఇప్పుడు పెరిగింది కదండీ! సో, దానివల్ల ఇవన్నీ కూడా బజ్ అవుతున్నాయండి. ఇప్పుడు ఓకే. ఈవెన్ ఇంకా మీరు వెస్టర్న్ సైడ్ ఎళ్తే ఇప్పుడు యురేనియం ఈటీఎఫ్స్ మీద కూడా పెడుతున్నారు. ఆ! ఇప్పుడు అదొక క్రేజ్ మొదలైంది. ఎందుకు యురేనియం అంటే గ్లోబల్‌గా మనం చూసుకుంటే పవర్ ప్లాంట్ ఎక్స్‌పాన్షన్ జరుగుతుంది. ఇప్పుడు అవును. ఏదైతే మనకి డేటా సెంటర్స్ ఇవన్నీ వస్తున్నాయో, అవును. పవర్ అనేది ఫ్యూచర్‌లో నీడ్ మోర్ పవర్. ఓకే. సో, దానికి ఏమవుతుంది ఇప్పుడున్నటువంటి ఏదైతే పవర్ వేరియస్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దానికన్నా కూడా ఎక్కువ కావాల్సొస్తది. అవును. అంటే విండ్ గాని, ఆబ్వియస్‌గా. సోలార్ గాని, అవును. థర్మల్ గాని, హైడ్రో గాని అవును. వీటన్నిటికన్నా కూడా ఎక్కువ వీటన్నిటి నుండి వచ్చేదానికన్నా కూడా ఎక్కువ కావాలి. సో, కరెక్ట్. న్యూక్లియర్ వైపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది గ్లోబల్‌గా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది. అంటే అన్ని కంట్రీస్ కూడా మూవ్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే. సో, దానికి యురేనియం కదా మెయిన్. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఆ క్రేజ్ కూడా మొదలైందండి. ఓహ్! అంటే ఇప్పుడు మనకి మళ్ళీ లేవు గాని మీరందరూ యూఎస్ యురేనియం కొనడానికి ఆ! పరిగెత్తాలింకా. యూఎస్‌లో ఇప్పుడు యురేనియం ఈటీఎఫ్స్ మీద కూడా క్రేజ్ పెరిగింది. ఏంటి అంటే, సార్ రీజన్ ఏంటసలు? ఎందుకింత అంటే యూసేజ్ అండి. ఓకే. మెయిన్ పర్టిక్యులర్‌గా యూసేజ్. మనం గోల్డ్ అనేది ఒక సెపరేట్‌గా చూడాలండి. ఓకే. రిమైనింగ్ మెటల్స్ అనేది సెపరేట్‌గా చూడాలి. రైట్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుందో, అంటే మనకి ఈవీస్ గానివ్వండి, అవును. టర్బైన్స్ అవును. గానివ్వండి, తర్వాత అదర్ ఎలక్ట్రానిక్స్ గానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతున్నాయో, దానిలో వాడేటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్‌లో తీసుకుంటే 17 అవును. ఆహ్, మూలకాలు. ఆ! ఆ! ఉంటాయి. అందులో లైటర్ మెటల్స్ ఉంటాయి. హెవీ మెటల్స్ ఉంటాయి. అవును. వీటికున్నటువంటి పెక్యులర్ నేచర్ అంటే ప్యూర్ ఫ్లోరసెంట్ అంటే లైట్‌కి రియాక్ట్ అయ్యేవి. ఓకే. తర్వాత కొన్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. దీనివల్ల మనకేంటంటే ఇప్పుడు అంటే ఈ ఐఓటీ టూల్స్ రావటము, ఈ టెక్నాలజీస్ ఎమర్జ్ అవ్వటము, ఇవి వచ్చినాక ఏమవుతుందంటేనండి మనకి ఇక్కడ మెయిన్ ఏంటి రేర్ ఎర్త్ అంటున్నాం మనం. అవును. సో, ఈ దొరికేదే తక్కువ. అవును. దొరికిన ప్రాసెస్ చేయడం కూడా కష్టం వీటిల్ని. కష్టం. కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ ఈ మెయిన్ ఈటిలో మనం చూస్తే గ్లోబల్‌గా రిజర్వ్స్ చూసుకుంటే మెయిన్ చైనా ఉందండి. ఓకే. దాని తర్వాత బ్రెజిల్. ఓకే. దాని తర్వాత మనది. ఇ మన ఇండియా కూడా సోర్సెస్ ఉన్నాయి. ఓకే. కాపోతే ఇక్కడేంటంటే సోర్సెస్ ఉండటం ఒకటి, సోర్సెస్‌ని ప్రాసెస్ చేయటం ఒకటి. ఓకే. సో, రైట్. ఈ 2 సెగ్మెంట్‌లో కూడా చైనా ముందుంది. అబ్బా! సో, చైనా దీన్ని కంట్రోల్ చేస్తుందిప్పుడు. అంటే వాళ్ళు ఎక్స్‌పోర్ట్స్ మీద బ్యాన్ ఎయటము. రీసెంట్‌గా ఓహ్! మనం సిల్వర్‌ది కూడా చూసాం మనం. కరెక్ట్. కరెక్ట్. ఎప్పుడైతే సామ్‌సంగ్ వోళ్ళు మేము సిల్వర్ మీద మేమేదో ఒక బ్యాటరీలో సిల్వర్ రిలేటెడ్ అవును. తీసుకొస్తామన్నప్పుడు అవును. వెంటనే మనకి ఈళ్ళు చైనా వాళ్ళు సిల్వర్ మీద ఎక్స్‌పోర్ట్స్ మీద బ్యాన్ ఎయటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే. అంటే మెయిన్ ఏంటంటేనండి ఈటిలో నియోడైమియం అని ఒక మెటల్ ఉంటది. ఓకే. నియోడైమియం అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటదో ఇది మనం వాడతాం అన్నమాట వీటన్నిటిలో. ఓకే. సో, ఈ నియోడైమియంలో 90% సోర్సు చైనాలోనే ఉంది. సో, 96% ప్రాసెసింగ్ కూడా అక్కడే అవుతది. ఆబ్వియస్‌గా. సో, చైనా కంట్రోల్ ఎక్కువుందనమాట దీని మీద. సో, ఇదే మనకి చిప్స్‌లో వాడతాము. వీటన్నిటిలో కూడా సో, వాడతారండి అందుకే నియోడైమియం. వెండి గూడా ఆ స్థాయిలో అంటే పెరుక్కుంటూ ఈ పోతుంది. మెటల్స్ అంటే అదే ఎప్పుడైతే ఓకే. మీకు రైట్. స్టార్ట్ రైట్. అయింది అవును. మెటల్స్ అవును. ఇండస్ట్రియల్ యూసేజ్ మెటల్స్ కూడా పెరుగుతుంది. హ్మ్. సో, ఈ క్యాస్కేడ్ ఎఫెక్ట్ పడతా వచ్చింది. అంటే మెటల్స్ ఓకే. అవి మీరన్నట్టు 50% వెండికేమైంది? వెండి అంటే గూడా వెండి అంత కూడా వాడుతున్నారా? యెస్ ఇండస్ట్రియల్ యూసేజ్ వచ్చింది కదండీ వెండికి కూడా. ఓకే. సో, ఇప్పుడు ఆల్టర్‌నేట్ చూస్తారు కదండీ. ఇప్పుడు కరెక్టే. మనం ఒక పర్టిక్యులర్ మెటల్ ఉంది ఈరోజు. సో, అవును. ఆ మెటల్ మీద చైనా బ్యాన్ ఏస్తుంది. సో, వరల్డ్ కూర్చోదు కదా! సో, ఆల్టర్‌నేట్ ఏంటనేది కూడా చూస్తది కదా! అవును. ఆల్టర్‌నేట్ దేని మీద మనం చేయగలము అనేది చూసినప్పుడు సిల్వర్
రిలేటెడ్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. దీని వెనక కూడా ట్రంప్ ఉన్నాడండి. ట్రంప్ తీసిన కంపే దీనికి కారణం అనేది కూడా లేదు. ఏదో విన్నాను. ట్రంప్ కాదండి. మనం ఏంటంటే ట్రంప్ అనేది గోల్డ్ ఏదైతే ఉందో అది మెయిన్ అండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఎప్పుడు కూడా మీకేమవుతుంది గోల్డ్ వర్సెస్ యూఎస్ డాలర్. అవును. ఇప్పుడు మన గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? ఒకటి సెంట్రల్ బ్యాంక్స్ అనేది మనకి బై చేయటం మొదలుపెట్టినాయి. అచ్చా! సో మనము ఒక 10-12 ఇయర్స్ డేటా తీసుకుంటే డాలర్ యాజ్ ఎ రిజర్వ్ కరెన్సీ అనేది ఏదైతే ఉందో అది తగ్గుతా వస్తుంది. ఓకే. సో కంట్రీస్ అన్ని కూడా రిజర్వ్ కరెన్సీ కింద ఉంచడాన్ని తగ్గించి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినాయి. సో రష్యా ఉక్రెయిన్ వార్ దగ్గర ఉండి అది ఎక్కువైంది. ఓకే. అంటే రకరకాల ఇష్యూస్ జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ చూసుకుంటే మనం ఒకటి సెంట్రల్ బ్యాంక్స్కి ఉంటున్నాయి. అలాగే మనకి ఇది కాకుండా అంటే మనం ఇంకోటి ఏమన్నా అంటే డాలర్ ఇండెక్సేషన్ అంటాం. అంటే సపోజ్ డాలర్ ఇండెక్సేషన్ చూసుకుంటే మనకి డాలర్ వర్సెస్ అదర్ కరెన్సీస్ ఓకే. చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో డాలర్ వర్సెస్ మనకి పౌండ్, డాలర్ వర్సెస్ యూరో చూసుకుంటే డాలర్ డిప్రిషియేట్ అయిందండి. ఓకే. సో డాలర్ వర్సెస్ పౌండ్ అనేది 15% పౌండ్ ఇంక్రీజ్ అయింది. ఓకే. దీనిలో చూసుకుంటే 10% మన డాలర్ వర్సెస్ యూరో చూసుకుంటే యూరో 10% డిప్రిషియేట్ అయిందండి. సో అప్పుడు ఏమవుతుందండి వాళ్ళకి మన గోల్డ్ కొనేది డాలర్స్లో కరెక్ట్. వాళ్ళకి 10% తక్కువగా వస్తున్నట్టు కదా గోల్డ్. అంతే. సో యూరోపియన్స్ వాళ్ళకి అది ఎడ్జ్ కదా. ఇప్పుడు మనకి రూపీ డిప్రిషియేట్ అయిందండి. రూ. 80 రూ. 88 అయింది. అంటే ఏంటి డైరెక్ట్గా మనకి 10% గోల్డ్ మీద మనకి డిఫరెన్స్ వస్తుంది. అంటే 10% మనకి పెరుగుతుంది మన రూపీ వీక్ అయినప్పుడు. కానీ అక్కడ ఆ కేసులో ఏమైంది మనకి అదర్ కరెన్సీస్ బలపడినాయి. సో అటుపక్క యూరోప్ అటు నుండి బయింగ్ వస్తుంది, సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. రెండు ఏంటంటే మనకి ఈ అన్స్టేబిలిటీ మధ్య అంటే ఇప్పుడు పోర్ట్ఫోలియోలో కంపల్సరీ మనకి గోల్డ్ ఉండాలి అనేది కూడా కొంత ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు. అంటే నార్మల్గా 5% ఉండేది ఇప్పుడు ఈవెన్ 20% వరకు కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. తర్వాత ప్రైవేటు వెల్త్ కంపెనీస్ ఇంకా గోల్డ్ ఎక్వైర్ చేయలేదండి. అంటే అలా చూసుకుంటే వాళ్ళు ఇంకా 1-2%లోనే ఉన్నారు. వాళ్ళు పెంచడం మొదలు పెట్టారు అనుకోండి, సో గోల్డ్ పెరగడం మొదలు పెడుతుంది. సార్ ఇప్పుడు ఎందుకు ఇంతగానో ఆవేశపడి కొనేస్తున్నారు ఈ దేశాలన్నీ? అంటే ఏమన్నా యుద్ధ భయమా? లేదంటే డాలర్ మీద నమ్మకం పోయిందా వీళ్ళకి? డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించాలనండి, అది మెయిన్ ఇప్పుడు. సో బ్యాక్ బై గోల్డ్, కరెన్సీ బ్యాక్ బై గోల్డ్ అనేది ఫ్యూచర్లో రావచ్చు అనేది ఒక ప్రెడిక్షన్ అండి. అంటే ఇప్పటి వరకు డాలర్కి అది మన 1970sలోనే ఇప్పుడు వాళ్ళు తీసేశారు. సో తర్వాత దాన్ని ఫియట్ మనీ అంటాం మనం. సో ఇప్పుడు మళ్ళీ అంటే గ్లోబల్గా యాక్సెప్ట్ చేసేది ఏంటిదండి గోల్డ్. మేబీ మనం రూపాయల్లో కొంటాం బట్ ఓవరాల్గా గ్లోబల్గా యాక్సెప్ట్ చేసేది. సో దాన్నే వాళ్ళు రిజర్వ్ కరెన్సీ అంటే బ్యాక్డ్ బై గోల్డ్ అనేది వస్తుంది అనేది మళ్ళీ. సార్ ఇప్పుడు 3 లక్షలు, 1,50,000 చాలా దారుణంగా ఉన్నాయి వినడానికే. మరి ఇది ఒక బుడగలాగా పేలిపోతుందా? మళ్ళీ 60,000-70,000కి వచ్చే ఛాన్స్ ఉందా ఈ రేట్లు? అంటే ఇక్కడ సినారియోస్ చూడాలండి మనం. అంటే ఇప్పుడు మెటల్ భూమి వచ్చింది పెరగడం అంటే వేరండి. కానీ ఇక్కడ మనకి వెనకాల అంటే దీని వెనకాల పెరగడానికి ఉన్న రీజన్స్ని స్టడీ చేయాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎనీథింగ్ మనకి హైకి రీచ్ అవుతుంది ఎనీ అసెట్ క్లాస్, ఓకే, ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది, భయపడతాం మనం డెఫినెట్గా కొంటాను. కానీ దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? రీజన్ ఓన్లీ ట్రేడింగ్ పర్పస్లో స్పెక్యులేషన్ పర్పస్లో పెరిగిందా లేదు ఏదన్నా బలమైన రీజన్ ఉందా దానికి? అంటే ఇక్కడ మనకి కంట్రీస్ బై చేయడం మొదలు పెడుతున్నాయి ఇక్కడ. ఓకే, అంతేకాదు మనకి మామూలుగా ఎంత అండి గ్లోబల్గా చూసుకుంటే 3,500 టన్నులు మనకి అది గోల్డ్ వస్తుంది. సో అందులో మనం ఒక 600-700 ఇండియా కన్జ్యూమ్ చేస్తుంది, ఒక 700 చైనా కన్జ్యూమ్ చేస్తుంది. సో కార్నర్ అయిపోతుంది కదండి గోల్డ్ అంతా మీకు కార్నర్ అవుతుంది కదా. సో అందుకనే డిమాండ్ కూడా అట్లాగే వస్తుంది.